హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అల్లు అర్జున్ సంధ్య ఈ కేసు ఇంకా ముదురుతుంది. చాలా డీప్గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకనంటే 12 రోజులు మాత్రమే అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది, కండిషనల్ బెయిల్. 12 రోజుల తర్వాత ఈ 12 రోజుల్లో కూడా కేసులో ఎటువంటి కేసు ప్రూవ్ అయితే కనుక మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వచ్చే ప్రమాదం చాలా గట్టిగా కనిపిస్తుంది. అసలు ఒకసారి సంజయ్ 70mm వాళ్ళు కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళకి పుష్ప రిలీజ్ కి ముందు మీరు పోలీస్ బందోబస్తు మాకు కావాలని చెప్పేసి పెట్టినటువంటి లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దాని తర్వాత పోలీస్ వాళ్ళు సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ కి ఏం రిప్లై ఇచ్చారో, అసలు వాళ్ళు పెట్టినటువంటి లెటర్ ఏంటో ఒకసారి సంజయ్ 70mm ఫస్ట్ పెట్టినట్టు లెటర్ చదువుతాం. టు ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి PS RTC క్రాస్ రోడ్స్ హైదరాబాద్. సార్, రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్త్ ఆన్ 4/12/2024 అండ్ 5/12/2024 అంటే ప్రీమియర్స్ 4 తారీఖు పడ్డాయి కాబట్టి 4 నుంచి 5వ తారీఖు వరకు అట్ సంజయ్ 70mm థియేటర్ రిలీజింగ్ ఆఫ్ పుష్ప 2 అని చెప్పేసి పెట్టారు. దాని తర్వాత వీ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ అట్ సంజయ్ 70mm RTC క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ ద రిలీజ్ ఆఫ్ పుష్ప 2. పుష్ప 2 రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా సంజయ్ 70mm దగ్గర పోలీస్ బందోబస్తుని ప్రొవైడ్ చేయండి ఆన్ 4/12/2024 4వ తారీఖున. బికాస్ దే విల్ బీ హెవీ ఫ్యాన్స్ క్రౌడ్ వస్తున్నటువంటి కారణంగా మీరు పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. ద హీరోయిన్ అండ్ VIPs అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ద ఫిలిం ఆర్ కమింగ్ టు సీ ద మూవీ. వీళ్ళందరూ కూడా టీం అంతా కూడా చూడడానికి వస్తున్నారు కాబట్టి మీరు ప్రొవైడ్ చేయాలి. వీఆర్ స్క్రీనింగ్ పిక్చర్ ఆఫ్ మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 స్టార్ కాస్ట్ అల్లు అర్జున్, రష్మిక మందన అండ్ అదర్ స్టార్స్ ఆన్ 4/12/2024 at 9:30 PM and on 5/12/2024 at 1:50 AM and 5:50 AM, 9:50 AM and 1:50 PM. One show on 4/12/2024 and 5/12/2024 4 shows and continues the movie. సో ఇలా చాలా డీటెయిల్గా వాళ్ళు లెటర్ పెట్టి మాకు బందోబస్తు కావాలని చెప్పేసి పెట్టడం జరిగింది. యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఫర్ సంధ్య సినీ ఎంటర్ప్రైజెస్ 70mm మేనేజర్ అని చెప్పేసి ఆయన సంతకం కూడా పెట్టారు. కావాల్సి నేను మీకు ఇది వాళ్ళు ఏదైతే రిక్వెస్టింగ్ లెటర్ పెట్టారో అల్లు అర్జున్ సంబంధించిన మూవీ పుష్ప 2 గురించి అది నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు సంజయ్ మేనేజ్మెంట్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా నేను మీకు చదువుతాను. సార్, ద థియేటర్ ఈజ్ ఎట్ RTC క్రాస్ రోడ్స్ అడ్జస్ట్ టు restaurants Sanjay 70mm and Sanjay 85mm both are in one compound. It is not possible to control the fans and crowds at the time of new releases. At the time of new releases or special show due to any duty, Sanjay 70mm management has a institute to infect the heroine and producer to not come to 4/12 స్పెషల్ షో అట్ యువర్ థియేటర్. అంటే దీనికి అర్థం ఏంటంటే ఓవరాల్గా వాళ్ళు టైప్ చేయలేదు, జస్ట్ ఒక లెటర్ రాసి హ్యాండ్ రైటింగ్ రాసి పంపించారు సంజయ్ 70mmకి రిప్లైగా కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు. సో దీనికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సంజయ్ థియేటర్ దగ్గర రెస్టారెంట్స్ ఇవి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇవి పబ్లిక్ ప్లేసెస్ ఉండే ఏరియా కదా, అక్కడికి ఎలా వస్తారు టీము, సో రావడానికి వీలు లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా వీళ్ళు ఆ లెటర్లో సంజయ్ 70mmకి రిప్లై ఇవ్వడం జరిగింది అంటూ, మేము రిప్లై ఇచ్చాము, మీకు లెటర్ కూడా పంపించాము, వద్దని కూడా చెప్పాము, యూనిట్ని హీరోయిన్ని ఎవరిని కూడా రావద్దు అని చెప్పేసి మీరు ఎలా రాణిస్తారు, మేము రిప్లై ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ఆ యూనిట్ని రమ్మన్నారు థియేటర్ దగ్గరికి, సో ఫాల్ట్ అంతా మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని అంటారు ఏంటని చెప్పేసి అన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో బాగా వైరల్గా మారుతుంది. నిజంగా ఈ 12 రోజులు కండిషనల్ బెయిల్ తర్వాత ఈ 12 రోజుల లోపల ఒకవేళ కేసు కనుక అల్లు అర్జున్ గారికి నెగిటివ్గా వస్తే, ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు రావడం వల్లే అలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు 99%, 100%. కేసు ప్రూవ్ అవ్వకపోతే అరెస్ట్ చేస్తారు మళ్ళీ. ఇది చాలా ముదిరిపోయేటటువంటి అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తుంది. ఏదో బెయిల్ మీద బయటకు వచ్చారని చెప్పేసి చాలా ఈజీగా తీసుకుంటున్నారు. కానీ ఈ కేసులో ఇవన్నీ ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా పక్కాగా ఉంటే, ఒకవేళ ప్రూఫ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి అల్లు అర్జున్ గారికి పాజిటివ్గా ఉంటే హ్యాపీ. ఒకవేళ నెగిటివ్గా ఉంటే కనుక ఇప్పుడు ఈ 2 లెటర్లే బయటకు వచ్చేది, దాని తర్వాత ఇంకేమేం CCTV విజువల్స్ ఏమైనా బయటకు వస్తాయేమో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి ఈ 2 లెటర్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. కేసు ప్రూవ్ అవ్వకపోతే కనుక అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సి వస్తుంది.